తెల్లవారుజామున 4 గంటల సమయం. ఆ ఊర్లో 4 రోజులుగా వర్షం కురుస్తుంది. చల్లని చలిగాలులు వీస్తూ ఉండటంతో జనాలు ఇళ్లల్లోనే ఉంటూ వెచ్చగా కుంపట్లు పెట్టుకొని మరీ పడుకుంటున్నారు. కాని ఒక ఇంటి మేడ మీద మాత్రం ఒక కుటుంబం వర్షం పడుతున్నా ఖాతరు చేయకుండా వర్షానికి తడుస్తూ మేడపైనే పడుకుంటున్నారు. అది గంగారాం ఇల్లు. గంగారాం, అతని భార్య సీత, 2 కొడుకులు రాము ఇంకా శ్యామ్ ఏడాది పొడవునా మేడ మీదే నిద్రపోతుంటారు. శీతాకాలమైనా, వేసవి అయినా, వర్షాకాలమైనా, ఎంతటి తుఫాను వచ్చినా అది మాత్రం మారదు. బట్టలు తడిచిపోయినా, దిండ్లు దుప్పట్లు గాలికి ఎగిరిపోయినా వాళ్ళు మాత్రం ఇంట్లోకి దిగి వెళ్లరు. ఆ ఊర్లోకి ఉద్యోగ బదిలీ కారణంగా కొత్తగా వచ్చిన వెంకట్ గంగారాం పక్కింట్లో దిగాడు. 4 రోజులుగా గంగారాం కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఎంత వాన కురుస్తున్నా వాళ్ళు మేడపైనే పడుకొని ఉండటం తనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ కుటుంబం పట్ల ఎన్నో సందేహాలు వెలువడతాయి. ఇంత వర్షం పడుతుంటే కూడా ఎవరు మేడ మీద పడుకుంటారు? ఏదో తేడాగా ఉంది. తరువాత వారం రోజుల పాటు ప్రతి రాత్రి మేడపైన నిద్రపోతున్న గంగారాం కుటుంబాన్ని గమనిస్తాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లను అడగడం మొదలు పెడతాడు. ఎవరూ మాకు తెలియదు అంటూ సరైన సమాధానం ఇవ్వరు. ఆ మరుసటి రోజు అక్కడ కిరాణా షాప్ వ్యక్తిని వెంకట్ పలకరిస్తూ గంగారాం కుటుంబం గురించి ఆరా తీస్తాడు. రమేష్ గారు, మీ పక్కింట్లో వాళ్ళు ఎందుకు ఎప్పుడు మేడపైనే పడుకుంటారు? మీకేమైనా తెలుసా? ఏమో బాబోయ్, వాళ్ళ వ్యవహారమే వేరు. ఎవరితో కలవరు, ఏమీ మాట్లాడరు. ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని నా అభిప్రాయం. మీరెప్పుడైనా ఆ ఇంటికి వెళ్ళారా? లేదండి, ఇంట్లో అన్నీ బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో నడిచే వ్యవహారాలేవి అంత సులువుగా ఎవరికీ చెప్పరు. అయినా వాళ్ళ విషయాలు మనకెందుకులేండి. వెంకట్కి అంతకంతకు విషయం తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఎలాగైనా కారణం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఊరి అందరినీ అడిగినా ఎవరూ నోరు మెదపరు. ఇక లాభం లేదనుకుని ఒకరోజు తెల్లవారుజామున వెంకట్ గంగారాం ఇంటికి వెళ్తాడు. తలుపు తట్టగానే గంగారాం తలుపు తీసి వింతగా చూస్తాడు. ఎవరు మీరు? ఈ టైంకొచ్చారు? క్షమించండి సార్, నేను మీ పక్కింట్లోనే ఉంటాను. మీరెప్పుడూ టెర్రస్ మీదే నిద్రపోతుంటారు కదా, రోజు చూస్తూ ఉంటాను. ఓహో, అందుకే వచ్చారా? లోపలికి రండి. వెంకట్ మనసులో ఆలోచన గమనించి గంగారాం అతన్ని ఇంటి లోపలికి రమ్మంటాడు. వెంకట్ లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఆశ్చర్యానికి గురవుతాడు. ఇంట్లో అన్ని అద్దాలు తెల్ల దుప్పట్లతో కప్పబడి ఉంటాయి. గదులలో దీపాల వెలుగు. ఇల్లంతా ఏవో ధూపాల పొగవాసనలు. ఆ చోటంతా అసాధారణమైన వాతావరణం. వెంకట్ గాబరా పడతాడు. ఏంటి, ఇక్కడ గదిలో ఏవో ముగ్గులు కూడా వేసి ఉన్నాయి? కొంపతీసి వీళ్ళు చేతబడి చేసేవాళ్ళు కాదు కదా? ఇదిగోండి, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. నేను వెళ్తాను అంటూ అక్కడి నుండి వెంటనే బయటపడాలనుకుంటాడు. కాని గంగారాం గంభీరంగా నవ్వుతూ తనని వచ్చి కూర్చోమని చెప్తాడు. చేసేదేమీ లేక భయంగా అక్కడే కూర్చుంటాడు. మీరడిగిన దానికి సమాధానం తెలుసుకోకుండానే వెళ్ళిపోతారా? విషయం చెప్తాను వినండి. మా అమ్మ మరణించే ముందు నాకో విషయం చెప్పింది. నాన్నా, నేను ఎప్పుడూ నీకు దూరంగా వెళ్ళను. ప్రతిరోజు మీ దగ్గరికి వస్తాను. నన్ను నీ నుండి ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పింది. ఆ మాటలు వింటున్న వెంకట్ నోట మాట రాలేదు. గంగారాం చెప్తున్న మాటలు వింటూ నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటాడు. గంగారాం ఇంకా చెప్తూ, నా తల్లి మరణించిన ఆ రాత్రే మొదలైంది అంతా. మొదట ఒంటరిగా
మెల్లగా నడిచే అడుగుల శబ్దం వినిపించింది. ఆ తర్వాత అద్దాల్లో ఎవరో నీడలా కనిపించడం. తను ఇంకా చెప్తూ ఉండగా గంగారం భార్య సీత మధ్యలో దగ్గరికి వచ్చి కంగారుగా మాట్లాడటం మొదలుపెడుతుంది. మొదట మేము చాలా భయపడ్డాం, కానీ ఆ శబ్దాలు, ఆ అద్దంలో కనిపించే ఆ ఛాయ, అదంతా మా అత్తయ్య గారే అని రూఢీ చేసుకున్నాం. ఎంత నానమ్మైనా ఆవిడిప్పుడు దయ్యం కదా. ఆవిడ వికృత రూపం చూడాలంటే బాబోయ్ భయం వేస్తుంది. అందుకే మేమంతా ప్రతిరోజు మేడపైనే పడుకుంటున్నాం. కళ్ళు మూసుకున్న ప్రతిసారి నాన్నమ్మ మా పక్కనే కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ గుసగుసలు వినిపిస్తూనే ఉంటున్నాయి. వెంకట్కి ఆ సంగతులన్నీ విన్న తరువాత ఒళ్ళు జలధరించింది. అందరి ముఖాల్లో ఒకటే కనిపిస్తుంది, అదే భయం. వాతావరణం చల్లగా ఉంది, కాని వెంకట్ పూర్తిగా చెమటలతో తడిసిపోయాడు. గొంతులో నుండి మాట రాలేదు. తన వైపే ఎవరో చూస్తున్నట్లు, తనని ఎవరో స్పృశిస్తున్నట్లు లోలోపల ఏదో గందరగోళం. మళ్ళీ బయట వాతావరణమంతా చీకటిగా మబ్బులు కమ్మినట్లుంది. చల్లని గాలులకు చెట్లు పడిపోతాయా అన్నట్లుగా ఊగుతున్నాయి. ఇంట్లో వెలుగుతున్న క్యాండిల్స్ అన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. అంతా చిమ్మ చీకటి. గాలికి కొట్టుకుంటున్న కిటికీల శబ్దం చెవుల్లో మారుమ్రోగుతుంది. వెంకట్ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని ధైర్యాన్నంతా కూడగట్టుకుని, అది క్షమించండి సార్, ఏదో మర్చిపోయాను. నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్తాను అంటూ గబగబా అక్కడి నుండి పరుగు తీశాడు. ఆ రోజు రాత్రే వెంకట్ ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు. ఆ ఊరు విడిచి పక్క ఊరికి వెళ్తాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. కానీ వెంకట్ అవేవీ పట్టించుకోకుండా తన పనేదో తను చూసుకుంటాడు. నాకు బాగా బుద్ధొచ్చింది. ప్రతి విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే చాలా మంచిది అనుకుంటూ పక్కింటి వైపు చూస్తూ, ఏంటి పక్కింట్లో ఒక్క బామ్మగారే ఉంటారు, అది కూడా చెవుడు ఇంకా రేచీకటి. మరి అర్ధరాత్రి 2 అయినా ఇంట్లో ఇంత పెద్ద సౌండ్ పెట్టుకొని టీవీ ఎవరు చూస్తున్నారు అని తన మనసులో వస్తున్న ఆలోచనతో పోరాడుతూ కర్టెన్ వేసేసి వెళ్ళి పడుకుంటాడు. అయినా తెలుసుకొని నేనేం చేస్తాను? అందరి విషయాలు తెలుసుకునేంత ఖాళీగా ఉన్నానా? రేపు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు వెంకట్. ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుందో అనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. అది ఎంతవరకు మనకి అవసరం అని ఆలోచించడం మంచిది కదా. మనకి తెలియాల్సినవి ఎలా అయినా తెలుస్తాయి. తెలియని వాటిని తెలుసుకునే ప్రయత్నం చేసి అనవసరంగా మనశ్శాంతిని కోల్పోవటం ఎందుకు?